హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నానండి. మీరందరూ కూడా హ్యాపీగా ఉన్నారనుకుంటున్నాను. ఈరోజు మీ అందరినీ తీసుకుని నేను సింహాచలం వెళ్ళబోతున్నాను. వైజాగ్ ఆసిల్మెట్ మేముండే ప్లేస్ నుంచి సింహాచలం సుమారుగా 20 కిలోమీటర్స్ ఉంటుంది. సిటీ హరీబరీ అండ్ ఈ నాయిస్ పొల్యూషన్ నుంచి బయటకు వచ్చేస్తే ఈ సింహాచలం ఇక్కడ మీరు ఏదైతే చూస్తున్నారో ఎంత పచ్చని పొలాలు అండ్ కొండలతోటి ఎంతో రమణీయంగా ఉంది కదా. ఈ ప్లేస్ ఎంతో ఆహ్లాదకరంగా ఉంది నిజంగా. బెంగళూరు, చెన్నై అండ్ హైదరాబాద్ లాంటి ప్లేస్లో ఉండే వాళ్ళకైతే చాలా ప్రాణం లేచి వచ్చినట్టు ఉంటుందండి ఈ లొకేషన్స్ అవి చూసినట్లయితే. ఇప్పుడు మీరు చూస్తుంది బస్ స్టాప్ అండి. బస్ స్టాప్ పక్కనే మనకి సింహాచలానికి సంబంధించిన ఎంక్వైరీ ఆఫీస్ ఉంటుందన్నమాట. ఆ ఆఫీస్లో మనకి కావాల్సిన వెహికల్ టికెట్స్ అండ్ ఎంట్రీస్కి మన దర్శనం కోసం కావాల్సిన టికెట్స్ కూడా అక్కడే దొరుకుతాయి. మేము 100 రూపీస్ టికెట్స్ తీసుకుని మేము మెయిన్ ద్వారం నుంచి కొండ మీదకి బయలుదేరాము. ఇది అంతా కూడా కొండ మీదకి వెళ్ళే చుట్టుపక్కల అంటే అటు ఇటు ఉన్న ఒక కొండ అటవీ ప్రాంతం ఏదైతే ఉందో అది మీకు చూపిస్తున్నాను. ఇక్కడ జనరల్గా ఏంటి అంటే మనం ఇక్కడ ఒక విషయాన్ని గుర్తించాలండి. ఎందుకంటే మన హైందవ సంప్రదాయంలోని ఉన్నతమైనటువంటి దేవాలయాలు ఏవైతే ఉన్నాయో, ప్రాశస్త్యం గల దేవాలయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కొండల మీద ఉంటాయి. అలా ఎందుకు ఉంటాయి? ఎందుకు జనాలు ఉన్న చోటే మన గుళ్ళు ఎందుకు కట్టలేదు? వీళ్ళు ఎందుకు కొండల మీద ఇంత పెద్ద పెద్ద దేవాలయాలు పుణ్యక్షేత్రాలను ఎలా నిర్మించారు? ఎందుకు అక్కడ ఉన్నాయి అంటే ఇది ఏంటి అంటే సైంటిఫిక్గా మనం చెప్పాలి అంటే కానీ మన ఆరోగ్యం, మనం ఉండే మానసిక శారీరక ఆరోగ్యం కోసం అనేసి ఇలాగ కొండల మీద ఉంటాయన్నమాట. ఇలా ఉండడం వల్ల ఏంటంటే ఔషధాల నుంచి వచ్చే మొక్కల నుంచి వచ్చే గాలుల వల్ల వాళ్ళకి కొంచెం హీలింగ్ అనేది జరుగుతుంది అనమాట. వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది మానసికంగా శారీరకంగా కూడా. అందుకోసం అనేసి ప్రసిద్ధ దేవాలయాలన్నీ కూడా పుణ్యక్షేత్రాలన్నీ కూడా సాధారణంగా కొండల మీదే ఉంటూ ఉంటాయి. ఈ ప్రకృతి మధ్య ప్రయాణంలో నేను కొన్ని విషయాలు మీతో షేర్ చేసేసుకోవాలనుకుంటున్నాను ఇక్కడ సింహాచలానికి సంబంధించి. అది ఏంటి అంటే ఈ సింహాచల క్షేత్రానికి సంబంధించిన ఆధారాలు మనకి 7వ శతాబ్దాన్ని నుంచి ఉంటాయన్నమాట. కానీ నిజానికి చెప్పాలంటే ఇవి పురాణ ఇతిహాసాల్లో ఇంతకు ముందే ఈ ప్రస్థానం ఉంది. సింహాచల క్షేత్రం గురించి, నరసింహస్వామి గురించి ఈ ప్రస్థానం ఉంది. ఆ సింహాచల క్షేత్రము అంటే సింహాచలము అంటే అచలము అంటే కొండ, సింహము ఉండే కొండ కాబట్టి సింహాచలము అని పేరు వచ్చింది. అండ్ ఇది మనం చెప్పక్కర్లేదు లక్ష్మీ నరసింహస్వామి దేవాలయము. అయితే నరసింహస్వామి ఇక్కడ వరాహ నరసింహస్వామిగా అంటే వరాహ లక్ష్మీ నరసింహస్వామిగా కొలువై ఉన్నారనమాట. దీని పాత కథ ఇతిహాసం తీసుకున్నట్లయితే ప్రహ్లాదుని కాపాడడానికి హిరణ్యకశిపుడి నుంచి అండ్ హిరణ్యకశిపుడిని వధించడం కోసము శ్రీమన్నారాయణుడు నరసింహ అవతారంలో వస్తాడు. అది అందరికీ తెలిసిన విషయమే. ప్రహ్లాదుడు నరసింహుడిని అర్చిస్తూ ఉంటాడు, పూజిస్తూ ఉంటాడు. అతని కోరిక మేరకు నరసింహుడు వరాహ నరసింహస్వామిగా ఈ కొండ మీద కొలువై ఉంటాడు. ఆ తదుపరి కాలంలో ఈ వరాహ నరసింహస్వామి విగ్రహం ఏదైతే ఉందో అది మట్టిలో కప్పబడిపోయి ఉంటుంది. ఆ సమయంలో అంటే కొన్ని సంవత్సరాలు కొంతకాలం, ఎందుకంటే అప్పట్లో మన సంవత్సరాలను మెన్షన్ చేయలేము కాబట్టి కొంతకాలం తర్వాత పురూరవుడు అనే గంధర్వరాజు ఈ ప్రదేశంలోంచి తన విమానంలో వెళ్తూ ఉండగా ఈ విమానం ఇక్కడ ఆగిపోయి ఉంటుందట. ఎందుకు ఆగిపోయిందో అతనికి అర్థం కాదు. ఆకాశవాణి ద్వారా నరసింహస్వామి ఇక్కడే ఉన్నట్టుగాను అతనిని తీసి ప్రతిష్టాపన చేసి పూజాది కార్యక్రమాలు నిర్వహించాలని ఆకాశవాణి అతన్ని ఆదేశిస్తుంది. అంతేకాకుండా ఏ విధంగా పూజించాలో కూడా చెప్తుంది అన్నమాట. నిజానికి మనము నరసింహస్వామిని నిజ రూపాన్ని కేవలం సంవత్సర కాలంలో 12 గంటలు మాత్రమే దర్శించగలం. అది కూడా చందనోత్సవం రోజున. కాలం అంతా కూడా నరసింహస్వామి చందనంతో కప్పబడి ఉంటాడు. చందనం ఎందుకు పూస్తారు అంటే నరసింహుడు ఉగ్ర నరసింహుడుగా ఉండి ఉంటాడు. అతనికి కోపం ఎక్కువగా ఉంటుంది. అతన్ని శాంతింపజేసే ఉద్దేశంతో అతని శరీరానికి చందనం పూస్తూ ఉంటారనమాట. అలాగే సంవత్సరంలో 3 సార్లు ఈ చందనాన్ని పూయడం జరుగుతుంది. ఇంకా తూర్పు గాంగులు, రెడ్డి రాజులు, మత్స్యవంశీయులు, గజపతులు ఈ ప్రాంతాన్ని పాలించి స్వామివారు సేవ చేసుకున్నారు. అయితే ముఖ్యంగా చెప్పుకోవాల్సింది శ్రీకృష్ణదేవరాయల గురించి. 1438లో మొదటిసారి శ్రీకృష్ణదేవరాయలు ఇక్కడికి వచ్చి అనేక ఆభరణాలతో పాటు శ్రీవారి కైంకర్యం కోసం అనేసి అంటే పూజా కార్యక్రమాలు నిర్విరామంగా జరగడం కోసం అనేసి చాలా గ్రామాలని దారపోసారనమాట. కొన్ని వందల గ్రామాలని దారాదత్తం చేశారట. పచ్చలహారము ఇంకా స్వామివారు ధరిస్తూనే ఉన్నారట. ఇక ఆలయ విశేషాలకు వస్తే మిగిలిన అన్ని దేవాలయాల్లోనూ మనకి సాధారణంగా తూర్పు ముఖద్వారము గాలిగోపురం కనిపిస్తే ఇక్కడ మాత్రం గాలిగోపురం పడమర వైపు ఉంటుంది. పడమర వైపు గాలిగోపురం విజయానికి చిహ్నంగా భావిస్తారు.
ఇక్కడ నుంచి మనం తీసుకున్న 100 రూపీస్ టికెట్ వేలో వెళ్తే కానీ మనకి ఇక్కడ నుంచి మెట్ల దారి కనిపిస్తుంది అన్నమాట. గాలిగోపురం నుంచి ఆలయంలోకి ప్రవేశించడానికి మనకి మెట్లు ఉంటాయి. సుమారుగా 41 మెట్ల వరకు మనము నడిచి వెళ్ళాల్సి ఉంటుంది. ఈ దారిలో వెళ్తే మనము ఆలయానికి చేరుకుంటాము. ఆలయం గోడల చుట్టూ కూడా మనకి నరసింహుని వివిధ రూపాల్లోనూ భంగిమల్లోనూ మనకి చిత్రాలు కనిపిస్తాయి. అంతకు ముందు కూడా మేము ఇక్కడికి వచ్చామన్నమాట ఒక 10 సంవత్సరాల క్రితం. అప్పుడు చాలా ఫ్రీగా ఉండేది ఆలయ ప్రాంగణంలో తిరిగి అన్నీ చూడడానికి అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు మాత్రం అన్నీ క్లోజ్ చేసేసారు. దేనిని మనం దగ్గర నుంచి కానీ ముట్టుకుని కానీ చూసే అవకాశాలు లేవన్నమాట. అన్నీ క్లోజ్ చేసేసారు. ఇది కొంచెం నాకు బాధ అనిపించింది. ఎందుకంటే నాకు ఎట్లా అనిపించింది అంటే ఏదో మన ఇంట్లోకి మనకి రిస్ట్రిక్షన్స్ పెట్టారేమో అన్నట్టుగా అనిపించింది. జనరల్గా ఇప్పుడు దేవాలయాలన్నీ కూడా చాలా కట్టుదిట్టం చేసేస్తూ ఉన్నారు. అంటే అంతకు ముందులాగా కాస్త కొంచెం విరామం తీసుకోవడానికి, శ్రద్ధగా కూర్చోవడానికి, ధ్యానం చేసుకోవడానికి అలాంటి అవకాశాలు లేకుండా పోతున్నాయేమో అని నాకు అనిపిస్తోంది. ఆలయ విశేషాల్లో ఇంకో ముఖ్యమైనది ఏంటంటే కప్పస్తంభము. ఈ కప్పస్తంభము అనేది గర్భగుడికి ఆపోజిట్లో ఉంటుంది. ఈ స్తంభం కింద సంతాన గోపాల స్వామి మహాయంత్రాన్ని ప్రతిష్ఠించారనమాట. ఎవరైనా పిల్లల కోసమో ఎదురు చూసే వాళ్ళు ఎవరైనా స్వామివారిని దర్శించుకుని ఆ కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకున్నట్లయితే వాళ్ళకి ఖచ్చితంగా పిల్లలు పుడతారు. అంతేకాకుండా వాళ్ళ కోరిక నెరవేరినప్పుడు స్వామివారికి వాళ్ళు కప్పం చెల్లిస్తారనమాట. అందుకని దాన్ని కప్పస్తంభం అంటారు. దర్శనం అయిపోయిన తర్వాత ఉత్తర ద్వారం ద్వారా బయటికి వచ్చేసామండి. అండ్ ఇక్కడ ఏంటి అంటే చూస్తున్నారు కదా, జనరల్గా ఇల్లు కావాలని కోరిక ఉన్నవాళ్ళు ఏదైనా నిధి మీదకి వచ్చినప్పుడు, అంటే ఏదైనా కొండ మీదకి పుణ్యక్షేత్రానికి వచ్చినప్పుడు ఇలా రాళ్లతో కడుతూ ఉంటారు. అండ్ మీరు ఇక్కడ చూస్తున్నవన్నీ కూడా పెళ్ళి జరిగిన తర్వాత పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఎవరైతే ఉన్నారో వధూవరులు వాళ్ళ యొక్క దండల్ని ఇక్కడ ఈ పచ్చని చెట్ల మీద వేస్తూ ఉంటారన్నమాట. తమ పిల్లల వివాహాలు నరసింహుని సన్నిధిలో జరగాలని చాలామంది తల్లిదండ్రులు కోరుకుంటూ ఉంటారు. అలాగే ఒకవేళ అలాంటి వీలు కాని పక్షంలో బయట ఎక్కడైనా జరిగినప్పటికీ కూడా వధూవరులు ఎవరైతే ఉంటారో వాళ్ళు పచ్చని బట్టలతోటి, అంటే పసుపు బట్టలతోటి వచ్చి స్వామివారిని దర్శించుకుని వెళ్తూ ఉంటారు. మీరు ఈ వీడియోలో చూడొచ్చు, చాలామంది వధూవరులు మనకి కనిపిస్తూ ఉంటారనమాట. ఎంతో ఆహ్లాదకరమైన ప్రదేశం కదండి, చాలా అందంగా ఉందండి. ఒమాన్ నుంచి వచ్చిన తర్వాత ఆ దేశం చూసి నా దేశం ఎంత బాగుంది, ఎంత గొప్పగా ఉంది, ఎంత లవ్లీగా ఉంది అనే నాకు చాలా అనిపిస్తూ ఉంది. అని మీరు చూస్తున్నారు కదా, ఇది గోకులం అన్నమాట. సో ఇక్కడ మనకి ఆవుల్ని సంరక్షిస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఇక్కడ చూస్తున్నారు కదా, పెళ్ళి అయిన పెళ్లి కూతురు పెళ్లి కొడుకు వచ్చి కూడా వాళ్ళు కూడా గోమాత సేవలో తరిస్తూ ఉన్నారు. సింహాచల నరసింహస్వామిని ఇక్కడ అందరూ ముద్దుగా సింహాద్రి అప్పన్న అని పిలుచుకుంటూ ఉంటారు. ఈ సింహాద్రి అప్పన్నకి జరిగే ముఖ్యమైన ఉత్సవాలు ఏంటంటే చందనోత్సవం అండి, ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. దాని తర్వాత కళ్యాణము, శరన్నవరాత్రులు, క్షీరాబ్ది ద్వాదశి, ఇలా చాలా ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. దాంట్లో గిరి ప్రదక్షిణ కూడా ఒకటి అన్నమాట. సో దాంట్లో కూడా భక్తులు విశేషంగా పాల్గొంటారు. సుమారు 10 లక్షల మంది దాకా ఈ గిరి ప్రదక్షిణలో పాల్గొంటూ ఉంటారు. అన్ని పుణ్యక్షేత్రాలలాగానే ఇక్కడ కూడా కొంతమంది చిరు వ్యాపారులు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ ఉన్నారండి. బొమ్మలు అని, పాలు, మజ్జిగ, మంచినీళ్ళు అంటూ చిన్న చిన్న వ్యాపారాలు చేస్తూ ఉన్నారు. ఇది చూసారా, ఈ పువ్వు పేరు సింహాచలం సంపెంగ. ఇది చాలామందికి తెలిసే ఉంటుంది కదా. సో ఈ పువ్వు పేరే సింహాచలం. అంటే సంపెంగ తన పేరులోనే సింహాచలాన్ని పెట్టుకుంది అనమాట. చాలా మంచి వాసన వస్తుంది. నాకు తెలిసి అందరికీ తెలిసే ఉంటుంది అనుకుంటున్నాను. ఎవరికైనా తెలియకపోతే ఈ పువ్వు కనిపించినప్పుడు ఒకసారి గమనించండి. ఈ అమ్మ చూడండి ఎంత మంచిగా ఉందో, చక్కగా కట్టుబొట్టుతోటి. వీళ్ళందరూ కూడా ఇక్కడ ఆదివాసీ తెగకు చెందిన వాళ్ళు ఎక్కువగా ఉంటూ ఉంటారనమాట. ట్రైబల్స్ అంటాం కదా వాళ్ళు. పువ్వుల వాసన చాలా బాగుంటుంది అండి. వాసన కోసమే నేను పువ్వులు తీసుకున్నాను. ఇది ప్రసాదాల కౌంటర్ అనమాట. గుళ్ళో కంటే ఇక్కడే లైన్ చాలా పెద్దగా ఉంది. చాలా టైం ఇక్కడే పట్టింది. కాలక్షేపం కోసం నేను ఇక్కడే తిరుగుతున్న నవాబ్ వధూవరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ క్యాప్చర్ చేస్తూ ఉన్నాను. తెలుగునాట ప్రసిద్ధి పొందిన దేవాలయాల్లో తిరుపతి తర్వాత అంతటి మహిమాన్వితమైన ప్రదేశము ఈ సింహాచల నరసింహస్వామి దేవస్థానం.
మిగిలిన ప్రసిద్ధి చెందిన దేవాలయాల్లాగానే ఈ మహిమగల క్షేత్రం కూడా పరాయి మత దాడుల్లో చాలా వరకు నష్టపోయిందండి. గజపతుల తర్వాత కుతుబ్ షాహీ ఈ ఆలయం మీద దాడి చేయడం జరిగింది. ఇక్కడ ఈ శిల్ప సంపదనంతా కూడా నాశనం చేసి ఈ దేవాలయాన్ని పూర్తిగా దోచుకోవడం జరిగిందనమాట. ఇలా ఎన్ని దాడులు జరిగినప్పటికీ కూడా ఈ క్షేత్రము తన యొక్క పవిత్రతని అలాగే తన యొక్క విశిష్టతని కోల్పోలేదు. ఇది స్వామివారి ప్రచార రథం అండి. మీరు చూస్తుంది ఏదైతే ఉందో అది ప్రచార రథం అన్నమాట. ఈ రథం ద్వారా మన యొక్క హిందూ సంస్కృతి, సాంప్రదాయాలు, ఆచారాలు, మతాలను, దేవతల యొక్క విశిష్టతను, ఎందుకు మనం దేవతలను పూజించవలసి వస్తుందో అలాంటి వివరాలను ప్రచారం చేయడానికి ఇది ఉపయోగిస్తూ ఉంటారు. నాడు ముస్లింల దండయాత్ర వల్ల చాలా దేవాలయాలను, సంపదని మనం కోల్పోయాం. కానీ నేటికి కూడా ఈ హిందూ ధర్మం మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఇంతకుముందు బయట నుంచి వచ్చి దాడి చేసేవాళ్ళు, ఇప్పుడు మన మధ్యనే ఉంటూ మన మీద దాడి చేస్తున్నారు. అందుకోసం మన దేవాలయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీదే ఉంది. అలాంటి దైవ కార్యంలో స్వామివారి ఆశీస్సులు అందరికీ తప్పకుండా ఉంటాయి. శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామిని దర్శనం చేసుకుని తిరుగు ప్రయాణం అయ్యాము. మీరు కూడా ఎప్పుడు వీలైతే అప్పుడు సింహాచల క్షేత్రాన్ని తప్పక దర్శించండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్ బాయ్.